హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే అమ్మ చేతి కమ్మనైన చారు, టమాటా చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలపు పద్ధతిలో ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అస్సలు మర్చిపోరండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 5-6 టమాటాలను తీసుకున్నానండి. బాగా పండిపోయినటువంటి టమాటాలు అయి ఉండాలి. ఈ విధంగా పండినటువంటి టమాటాలను నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని వేసి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. అవి ఉడకడం కోసము వాటర్, అదేవిధంగా కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా చింతపండు, కొద్దిగానండి, చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, పుల్లగా ఉంటుంది కదా, ఆ విధంగా. సో అవి ఉడికేలోపు అంతలోపు ఒక ఎల్లిపాయను పొట్టు తీసి పెట్టుకున్నానండి, దంచి పెట్టుకున్నాను. ఎల్లిపాయ మాత్రం యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకండి, ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ మాత్రమే వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి. నేనైతే చేయితోటి ఈ విధంగా మంచిగా మెత్తగా గుజ్జంతా వచ్చేలాగా తీసుకున్నాను. తర్వాత అందులో ఉన్నటువంటి టమాటా తొక్కలని పక్కకు పెట్టేయండి. ఒక గిన్నె తీసుకొని ఈ చారుని అంతా కూడా ఒక గిన్నెలో పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా చారుకు సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, మంచిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి, తర్వాత మరియు కొద్దిగా ఎండుమిర్చి వేగిన తర్వాత జీలకర్ర మరియు కరివేపాకు తర్వాత వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఆనియన్ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆనియన్ కూడా ఇక్కడ మంచిగా ఉడికిపోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలిసేలాగా కలపండి. పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు మనము పక్కన పెట్టుకున్నటువంటి టమాటా రసాన్ని అందులో వేసుకోవాలి. ఆ తాలింపులో మనము రసాన్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత ఉంచుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఈ విధంగా తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ మాత్రమే అన్నాను కదా, ఎల్లిపాయను దంచి అందులో వేసుకున్నాను. తర్వాత ధనియాలు మరియు జీలకర్ర మెంతుల పొడి, ఇవి 3 కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు అండి వేసి మంచిగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చారంతా కూడా మంచిగా కాగిపోయి ఉంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్పటికప్పుడు దంచేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అదే విధంగా చేశాను. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి ఈ మంచిగా మసిలినటువంటి టమాటా చారుని వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.